ఈసారి ఆ నాయకులకు కూడా తప్పనిసరిగా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి, లోకేష్ నాయకత్వంలో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమైనా ఆశీస్సులు కావాలన్నా, వారికి సహకారం కావాలన్నా తప్పనిసరిగా లోకేష్ నాయకత్వాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు సీనియర్లకు ఏర్పడింది. ఆ రోజు విభేదించారు కాబట్టి ఈరోజు ఆ సీనియర్ నాయకుల మీద కక్షపూరిత వాతావరణం పార్టీకి ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పార్టీని క్రమశిక్షణతోటి సీనియర్ నాయకుల సహకారంతో అందరి సలహాలు సూచనలతోటే ముందుకు పోయే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో పార్టీ నాయకత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. పార్టీ చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది. చాలా పటిష్టమైన నాయకత్వంతో కరుడుగట్టిన సిస్టమ్ తోటి గత 5 సంవత్సరాలు ముందుకెళ్ళిన నేపథ్యం వైసీపీకి ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే వైసీపీ వర్సెస్ తెలుగుదేశం, వైసీపీ వర్సెస్ జనసేనగా ఆ రోజు పోయిన పరిస్థితి ఉంది. అటువంటి పోటాపోటీగా పార్టీల మధ్య వాతావరణం అనేది వేడిగా కొనసాగే నేపథ్యంలో ఆ రోజు రాష్ట్ర స్థాయి నాయకత్వం తెలుగుదేశంలో చాలామంది పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్న నేపథ్యాన్ని మనం చూసాం. ఎందుకంటే ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కానీ ఇతర అంశాల్లో కానీ ఈరోజు మహానాడు నిర్వహణ, మహానాడు కార్యక్రమాలు, మహానాడు వేదిక అంతా కూడా లోకేష్ మార్కుతోటే ముందుకు పోయింది. లోకేష్కి పూర్తి స్థాయి ప్రభంజనంతో తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా జేజేలు పలకటం జరిగింది. రాబోయే కాలంలో తప్పనిసరిగా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందు